తిరుపతి జిల్లా గూడూరులో హర్షద్ పోలయ్య అనే ఇద్దరు యువకులు మిస్ అయ్యారు. యువకుల మిస్సింగ్ పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరా తీయగా వేదయపాలెం కొండయపాలెం మధ్యలో రైల్వే పట్టాలపై ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. యువకుల మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతులు చెన్నూరుకు చెందిన వారిగా గుర్తించారు. యువకుల మిస్సింగ్ అలాగే మృతదేహాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మహేశ్వరి, తిరుపతి జిల్లా గూడూరు రూరల్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఇద్దరు యువకుల మిస్సింగ్ విచారణలో భాగంగా ఇద్దరు యువకులు కూడా మృతి చెంది పోలీసు ఇటు ఏదైతే రైల్వే పట్టాలపైన ఇది రెండు మృతదేహాలు ఆ ఇద్దరు యువకులు అని కూడా గుర్తించడంతో కూడా తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హర్షద్ 21 సంవత్సరాలు, పోలయ్య 20 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కూడా చెన్నూరుకు సంబంధించినటువంటి వాస్తవ్యులు. వీళ్ళిద్దరూ దాదాపు బుధవారం నుండి కూడా కనపడకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ విధంగా ఫిర్యాదుపై విచారణ చేపట్టినటువంటి పోలీసులు రైల్వే పట్టాలపైన రెండు మృతదేహాలు ఉన్నాయని రైల్వే పోలీసుల సమాచారంతో అక్కడ చేరుకోగా ఆ రెండు మృతదేహాలు కూడా హర్షద్, పోలయ్య అని కూడా తెలిచారు. అయితే వీళ్ళిద్దరూ కూడా బుధవారం నాడు విజయవాడకు వెళ్ళినట్టు ఇంకో స్నేహితుడితో కలిసి ముగ్గురు కలిసి ప్రయాణించినట్టుగా కూడా తెలుస్తుంది. మార్గ మధ్యంలో రైల్లో నుంచి కూడా ప్రమాదశాత్తు వాళ్ళిద్దరూ పడిపోయి చనిపోయినట్టు కూడా ఆ ఇద్దరితో ఉన్నటువంటి మరో యువకుడు ఇచ్చినట్టు సమాచారంతో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే మృతి పైన కూడా ఇద్దరు యువకులు ఒక్కసారిగా మృతి చెందడం, అదేవిధంగా ప్రమాదశాత్తు మృతి చెందారు అని చెప్పి పోలీసులు చెప్పడంతో పాటు యువకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ యువకుల యొక్క మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయనడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దీనిపైన పూర్తి విచారణ చేపట్టినటువంటి పరిస్థితి అయితే గూడూరులో ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ లోకేష్.